అందరికీ నమస్కారం. పొరలు తొలగుతున్న కొద్దీ రాజా రఘువంశీ హత్య వెనుక ఉన్నటువంటి తెరలు తొలగిపోతూ ఉన్నాయి. అత్యంత భయంకరమైన దృశ్యాలు బయటపడుతూ ఉన్నాయి. రాజా రఘువంశీని ఎలా చంపారో గనక మనం తెలుసుకుంటే భయం కలుగుతోంది. సోనం అనే ఒక కిలాడి దుర్మార్గపు చర్యలు మనకు అసహ్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. రాజా రఘువంశీ, సోనంలు మే 11న పెళ్లి చేసుకున్నారు. కానీ ఇది సాధారణ పెళ్లి కాదు. ఒక క్రూరమైనటువంటి కుట్రకు పునాది. రాజా రఘువంశీ హత్య వెనుక ఉన్నటువంటి విస్తుగొలిపే విషయాలు ఇప్పుడు చూద్దాం. పెళ్లి జరిగిన కేవలం 13 రోజుల తరువాత మే 23న సోనం తన భర్త రాజా రఘువంశీని లోయలోకి తోసి చంపేసింది. అది కూడా అతడు సజీవంగా ఉన్నప్పుడే. రాజా కళ్ళు సోనం సహాయం కోసం వేడుకుంటున్నప్పుడే. కానీ తన భార్యే హంతకురాలని అతనికి ఎక్కడ తెలుసు? సోనం అప్పటికే రాజ్ కుష్వాహాతో ప్రేమలో ఉంది. అతను అందరి ముందు ఆమెను దీది అని పిలిచేవాడట. కానీ తెర వెనుక ఇద్దరూ తమ కామ వాంఛలను తీర్చుకోవడానికి రాజా హత్యకు పూర్తి స్థాయి కుట్ర పన్నారు. సోనం ఏమనుకుంది అంటే తన తండ్రి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు కనుక ప్రేమ వివాహం చేసుకోలేదు. సో పెళ్లి చేసుకోవాలి. పెళ్లి మాత్రం ఇతన్ని కాదు, తన ప్రియుడిని. కనుక ముందుగా భర్తను చంపేసి ఆ భర్త ఆస్తిపాస్తులంతటినీ కూడా చేజిక్కించేసుకొని విధవరాలుగా మారిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకోవాలి రాజ్ కుష్వాహాని. ఈ విషయం ఆమెనే పోలీసులతో చెప్పుకొచ్చింది. వీరిరువురికి ఫిబ్రవరి 11న నిశ్చితార్థం జరిగింది. అదే రోజు నుంచి ప్రణాళిక ప్రారంభమైంది. మే 11న పెళ్లి జరిగింది. మే 16న ప్రియుడు రాజ్తో 6 గంటల పాటు ఫోన్లో మాట్లాడి ఓవరాల్గా ఈ హత్యకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికను ఖరారు చేసుకున్నారు. ఈ రాజ్ అనేవాడు సోనంకు షిల్లాంగ్కు ఎలా తీసుకువెళ్ళాలి తన భర్తని, ఎక్కడెక్కడ ఏం చేయాలో కూడా చెప్పాడు. మొబైల్, సిమ్, డబ్బు అన్నీ సమకూర్చాడు. పేటీఎం ద్వారా హవాలా రూపంలో ఎలా నగదుని పంపించాలో కూడా తెలుసుకున్నాడు. 50,000 రూపాయల నగదు, 2 మొబైల్లు, సుపారీ కోసం 3 హంతకుల్ని కూడా పంపించాడు. సోనం అకస్మాత్తుగా షిల్లాంగ్ హనీమూన్ ప్లాన్ చేసింది. ముందుగా ఎటువంటి తయారీ లేదు. భర్తను గౌహతి తీసుకువెళ్ళి కామాఖ్యమాతను దర్శించుకుంది. ఆపై షిల్లాంగ్కు టికెట్లు బుక్ చేసింది. అన్నీ కూడా ప్రణాళిక ప్రకారం జరిగాయి. అక్కడ 3 కిరాయి హంతకులు అప్పటికే గోవాటి చేరుకున్నారు. ఆన్లైన్లో గొడ్డలిని ఆర్డర్ చేశారు. హోటళ్లు బుక్ చేసుకున్నారు. బైక్లను కూడా అద్దెకు తీసుకున్నారు. మే 23న సోనం ఫోటోషూట్ సాకుతో తన భర్తను కోర్సాకొండకు పిలిచింది. తాను అలసిపోయినట్లుగా నటిస్తూ వెనక ఉండిపోయింది. 3 హంతకులు రాజా కోసం ముందుకు కదిలారు. హంతకులు అలిసిపోయామని చెప్పి చంపడానికి నిరాకరించారు. కానీ సోనం 15,000 రూపాయల నగదు తీసి చంపాల్సిందే, ఆ తర్వాత మీకు 20 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పిందట. మధ్యాహ్నం 1:30 హత్య చేశారు దుండగులు. విశాల్ చౌహాన్ గొడ్డలితో తల మీద దాడి చేశాడు. ఆకాష్ పర్యవేక్షిస్తున్నాడు. ఆనంద్ పట్టుకున్నాడు. గాయపడిన రాజా వెనక్కి తిరిగి సోనం వైపు చూసినప్పుడు సోనం ఇతన్ని చంపేయండి అని అరిచిందట. ఆపై స్వయంగా లోయలోకి తోసేసిందట. గాయపడిన రాజా రఘువంశీని సోనం లోతైన లోయలోకి తోసినప్పుడు అతను సజీవంగా ఉన్నాడు. బహుశా అప్పటికి ఏమి జరుగుతుందో అతను అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు. 13 రోజుల క్రితం తనను వివాహం చేసుకున్న భార్య ఎందుకు తనని చంపుతుంది, చంపిస్తుంది? హత్య తరువాత సోనం ఇద్దరి ఫోన్లను పగలగొట్టి ఒంటరిగా గౌహతి నుంచి వారణాసికి, ఆపై ఘాజీపూర్కి చేరుకుంది. నేపాల్ పారిపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ప్రియుడు రాజ్ అరెస్టు అయినటువంటి వార్త విని భయపడిపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది. అన్నయ్యకి ఫోన్ చేసి ఆపై దాబా వద్దకు వెళ్ళి లొంగిపోయింది. ప్రతిదీ కూడా ప్రణాళిక ప్రకారం జరిగింది. షిల్లాంగ్ పోలీసులు కాల్ వివరాలు తీసినప్పుడు ఈ రాజ్, సోనం వీరిరువురి నడుమ వందలాది కాల్స్ బయటపడ్డాయి. స్థానం గుర్తించబడింది. ఆపై అరెస్టులు జరిగాయి. రాజ్, విశాల్, ఆనంద్, ఆకాష్ అందరూ కూడా పట్టుబడ్డారు. సోనం కూడా చివరకు తన అబద్ధాల పాపాల మూటతో పట్టుబడింది. ఇప్పుడు ప్రతి యువకుడికి ఒక ప్రశ్న: మీరు ఎవరినైనా వివాహం చేసుకుంటున్నారా, లేదా మృత్యుకోపంలోకి దిగుతున్నారా అని? మీ ముందు ఉన్న ముఖంలో ప్రేమ ఉందా, లేదా ప్రణాళిక ఉందా అని మీకు తెలుసా? ప్రేమ ఉంటే చెప్పండి, పోరాడండి, ఒప్పించండి. సాధ్యం కాకపోతే వదిలేయండి. కానీ ఒక అమాయక నమ్మకమైన వ్యక్తిని చంపడం అత్యంత దారుణం. ఇది ప్రేమ కూడా కాదు, ఇది కామం, క్రూరత్వం. యువతకు ఒక విన్నపం ఏమిటంటే, పెద్దలు కుదిర్చినటువంటి వివాహం అయితే అమ్మాయిని నిర్మోహమాటంగా అడగండి, నీ హృదయం ఇంకెవరి కోసమైనా కొట్టుకుంటుందా అని. అవును అని చెబితే ఆమెను విడిచిపెట్టండి.
మీ జీవితంతో పాటుగా మీ పేరు, గౌరవం అన్నీ కూడా నిలబడతాయి. ఇది ఈ కేసుకు సంబంధించినటువంటి తాజా సమాచారం. అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.